హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్. సో దానికి షార్ట్ కట్ పీపీసీ. సో ప్రొడక్షన్ పాసిబిలిటీ. సో దీనికి ఇంకో పేరు ప్రొడక్షన్ పాసిబిలిటీ బౌండరీ, ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రాంటియర్. సో ఇంకో పేరు ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ కర్వ్. ఈ విధంగా చాలా నేమ్స్ ఉన్నాయన్నమాట దీనికి. సో ఇప్పుడు ఏదైనా ఒక ఎకనామిక్ మోడల్స్ కి అజంప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవే అజంప్షన్స్. సో కంపెనీ అనేది 2 goods మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ సపోజ్ కంపెనీ 2 goods ప్రొడ్యూస్ చేస్తుంటే, సో ఈ 2 goods అనేవి ఒక 1000 యూనిట్స్ రిసోర్సెస్ ఉపయోగించుకొని ఆ 2 goods అనేవి తయారు చేస్తున్నది అనమాట కంపెనీ. సో గూడ్ ఏ, గూడ్ బి. సో ఈ విధంగా 2 goods, సపోజ్ హ్యాట్స్, సో లేకపోతే గన్స్, లేకపోతే బటర్, ఏదో ఒకటి అనుకోండి గుడ్ బి. సో ఈ హ్యాట్స్ ని తయారు చేసేదానికి రోబోట్స్ వాడినప్పుడు గన్స్ తయారు చేసేదానికి కూడా రోబోట్స్ ని వాడాలన్నమాట. ఒకే టెక్నాలజీని వాడాలన్నమాట. సో అది అజంప్షన్ లో ఆల్రెడీ ఉంది. సో రిసోర్సెస్ కెనాట్ ప్రొడ్యూస్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఎఫిషియెంట్లీ. సో ఒక ప్రోడక్ట్ 20 చేసినప్పుడు, సో అంటే హ్యాట్స్ 20 చేసినప్పుడు, సో ఇంకో ప్రోడక్ట్ సేమ్ ఇక్కడ ఎంత హ్యాట్స్ తయారు చేశారో సో అంత నెంబర్ లోనే ప్రొడ్యూస్ చేయాల్సిన రూల్ లేదనమాట. సో ఒకటి ప్రొడ్యూస్ చేయొచ్చు, 5 ప్రొడ్యూస్ చేయొచ్చు, 6 ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ ఈక్వల్ గా ప్రొడ్యూస్ చేయాలని రూల్ లేదు. అది అజంప్షన్ అనమాట. సో ఇప్పుడు 1000 యూనిట్స్ ని ఉపయోగించుకొని ఈ 2 goods ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, సో ఈ 1000 యూనిట్స్ ని పూర్తిగా వాడుకోవాలి. సో అది అజంప్షన్ లో ఉంది. చూడండి థర్డ్ వన్. సో ఈ 1000 రిసోర్సెస్ తో మనం ఫస్ట్ ఎన్ని తయారు చేసాము? 21 హ్యాట్స్ తయారు చేసాము, 0 గన్స్ తయారు చేసాము. సో ఇప్పుడు గన్స్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే 750 రిసోర్సెస్ మనం హ్యాట్స్ కి ఇచ్చి 20 తయారు చేసుకోవచ్చు. సో మిగతా 250 రిసోర్సెస్ పెట్టుకొని సో ఒక గన్ అనేది తయారు చేయించుకుంటున్నాం. సో ఇక్కడ ఒక గన్ తయారు చేసేదానికి సో ఎన్ని హ్యాట్స్ తగ్గాయి, ఎన్ని హ్యాట్స్ అనేవి తగ్గాయి? ఒక్క హ్యాట్ అనేది తగ్గింది అనమాట. సేమ్ ఇక్కడ 2 గన్స్ ప్రొడ్యూస్ చేసేదానికి ఎన్ని హ్యాట్స్ అనేవి తగ్గాయి? సో 2 హ్యాట్స్ అనేవి తగ్గాయి అనమాట. సో ఇక్కడ గన్స్ ప్రొడక్షన్ పెరుగుతుంటే సేమ్ సో ఇక్కడ హ్యాట్స్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గుద్ది అనమాట. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే మన దగ్గర తక్కువ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి, స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ కాబట్టి. సో మన దగ్గర ఉన్న ఫైనైట్ రిసోర్సెస్ తోనే మనం ఈ గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి. సో ఈ విధంగా సాక్రిఫైజింగ్ అనేది ఉంటుంది అనమాట, సాక్రిఫైజింగ్ ఆఫ్ రిసోర్సెస్. సో ఇవి అజంప్షన్స్. కంపెనీ దగ్గర 1000 రిసోర్సెస్ ఉన్నాయన్నమాట. ఆ 1000 రిసోర్సెస్ తో ఎన్ని గూడ్స్ తయారు చేస్తుంది? సో 2 goods తయారు చేస్తుంది. సో హ్యాట్స్, గన్స్ తయారు చేస్తుంది అనమాట. సో 1000 రిసోర్సెస్ ఉపయోగించుకొని సో 21 హ్యాట్స్ తయారు చేయొచ్చు మాక్సిమం. సో 0 గన్స్ తయారు చేయొచ్చు. ఇది ఫస్ట్ కాంబినేషన్. 1000 రిసోర్సెస్ ఉపయోగించుకొని 20 హ్యాట్స్ తయారు చేయొచ్చు, 1 గన్ తయారు చేయొచ్చు అనమాట. సేమ్ అట్లానే ఈ విధంగా ఇంకో కాంబినేషన్ అనమాట. 18 హ్యాట్స్ తయారు చేయొచ్చు లేదా 2 గన్స్ తయారు చేయొచ్చు అనమాట. సో సేమ్ రిసోర్సెస్ నేను అజంప్షన్ లో చెప్పుకున్నాను కదా, సేమ్ ఇచ్చిన లిమిటెడ్ రిసోర్సెస్ తోనే 2 goods ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఒక కంపెనీ. సో ఈ కాంబినేషన్ ని గ్రాఫ్ లో చూపించడమే మనం దాన్ని ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అంటాం. 1000 రిసోర్సెస్ ఉపయోగించుకొని ఎన్ని హ్యాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది? 21 హ్యాట్స్, 0 గన్స్. సో ఇక్కడ చూడండి, సో 0 గన్స్ ప్రొడ్యూస్ చేసింది ఫస్ట్ కాంబినేషన్. సో ఎంత? 21 హ్యాట్స్ ప్రొడ్యూస్ చేసింది. సో అందుకనే పైన రిప్రజెంట్ చేసింది చూడండి, 20 పైన. ఇంకో కాంబినేషన్ చూడండి, సో 20 హ్యాట్స్, 1 గన్. ఎన్ని రిసోర్సెస్ ఉపయోగించుకొని? 1000 రిసోర్సెస్. సో 20 హ్యాట్స్, 1 గన్. సేమ్ అట్లానే 18 హ్యాట్స్, 2 గన్స్. సో నెక్స్ట్ కాంబినేషన్ ఏంది? 2 గన్స్,
18 heads. సో ఇక్కడ వస్తుంది కదా 18. సో 18 heads 2 guns. సేమ్ అట్లానే ఇంకో కాంబినేషన్ చూడండి, లాస్ట్ కాంబినేషన్. సో 0 heads అన్నమాట. సో 0 heads ఎన్ని గన్స్? 6 guns. సో ఈ విధంగా అన్ని పాయింట్లు జాయిన్ చేస్తే మనకు వచ్చే కర్వే ప్రొటెక్షన్ పాసిబిలిటీ కర్వ్ అన్నమాట. సో ఉన్న రిసోర్సెస్ తో మనం ఇన్ని హ్యాడ్స్ ఇన్ని గన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఈ కరువు లోపల ఉండేవన్నీ ఒక కంపెనీ తయారు చేయగలుగుతుంది అనమాట. సో ఇది పాసిబిలిటీ అనమాట. ABCDEFG జాయిన్ చేస్తే వచ్చేదే మనకు ప్రొటెక్షన్ పాసిబిలిటీ కర్వ్. సో అవుట్ సైడ్ దిస్ కర్వ్ సో ఈ పాసిబిలిటీస్ అన్ని కుదరవు అనమాట. సో ఎందుకు? సో ఎందుకంటే మన దగ్గర రిసోర్సెస్ లేవు కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్ టు ప్రొడ్యూస్ మోర్ హ్యాడ్స్ అండ్ గన్స్ అనమాట. సో విత్ ఇన్ ది కర్వ్ లోపలే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ తో మనం హ్యాడ్స్ గన్ను తయారు చేయొచ్చు అనమాట. సో కంపెనీ అనేది ఎంత మాక్సిమం ప్రొడక్షన్ చేయగలుగుతుంది. సో ఈ కర్వ్ దాటి వెళ్తే సో అంటే ఏంది 6 దాటి ఒక 7 గన్స్ తయారు చేయాలంటే సో మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి అని మనకు ఈ గ్రాఫ్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఇది ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. సో మీకు ఏదైనా కాన్సెప్ట్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, సో అవి కూడా నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.